ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. కొత్త సంవత్సరం ఆరంభానికి ముందే గ్రహాల మధ్య ఒక అరుదైన సంఘటన జరిగిపోయింది. కుజశుక్రుడు ఒకే రాశిలో కలిసిపోయారు. ఇది సాధారణ యోగం కాదు, రాజయోగానికి తలుపులు తెరిచే ఒక అద్భుత కలయిక. ఈ కలయిక వల్ల 6 రాశుల జీవితాల్లో ఉద్యోగం, డబ్బు, ప్రేమ, పేరు, ప్రతిష్ట అన్నింటిలోనూ ఉర్రూతలోగే మార్పులు చూడబోతున్నాయి. కానీ జాగ్రత్త, ఈ యోగం అందరికీ కాదు, కేవలం 6 రాశులకే అదృష్టం పూర్తిగా తలుపులు తెరుస్తుంది. ఆ 6 రాశులు ఏవో, ఆ రాజయోగం ఎప్పుడు మొదలవుతుందో, మీ జీవితంలో ఏ రంగంలో మార్పులు వస్తుందో ఈ వీడియో చివరి వరకు చూడండి. అందులో మీ రాశి ఉందో లేదో కూడా తెలుసుకోండి. ధనస్సు రాశిలో కుజశుక్ర గ్రహాల యొక్క కలయిక జనవరి 12 వరకు ఈ 6 రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలను తెస్తుంది. ఆ రాశులు మేషం, సింహం, తుల, వృశ్చిక, ధనస్సు, కుంభరాశుల వారు కెరీర్ పరంగా, ఆదాయపరంగా, కుటుంబ విషయాలలో, ప్రేమ సంబంధాల్లో అనూహ్య మార్పులను ఖచ్చితంగా చూస్తారండి. ఈ గ్రహాల కలయిక ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటం, వ్యాపారంలో దిట్టమైన లాభాలు రావటం, ఆస్తి వృద్ధి, దీంతో పాటుగా గొప్ప యోగాలను ప్రసాదిస్తుందండి. కుజశుక్రులు ఒక్కో రాశిలో కలిసినప్పుడు ఒక్కో విశేషమైతే ఖచ్చితంగా జరుగుతుంది. జీవనం మీద ప్రభావం చూపే ఎన్నో పరిణామాలు మీ జీవితాల్లో తప్పకుండా చోటు చేసుకుంటాయి. అటువంటి కలయిక ఈ కుజశుక్రులది. ప్రస్తుతం ధనస్సు రాశిలో సంచారం చేస్తున్న కుజశుక్ర గ్రహాలు జనవరి 12 వరకు అదే రాశిలో కొనసాగుతాయి. 2 గ్రహాల కలయికతో ప్రత్యేకంగా మేష, సింహ, తుల, వృశ్చిక, ధనుర్కుంభ రాశుల వారిలో ఆశలు, కోరికలు విపరీతంగా పెరుగుతాయండి. వీరు అనుకున్నది ఏదో విధంగా సాధించుకోవాలన్న పట్టుదల అయితే కలుగుతుంది. ధనం, ఉద్యోగం, గృహం, కుటుంబం, అలాగే సంతానం, ప్రేమ వంటివి మంచి వృద్ధి చెందడం జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయండి. ధనం ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతుంది. అంటే మీకు రావాల్సినటువంటి ధనం కావచ్చు, లేదా వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా ఎన్నో రకాలుగా ఆదాయం అయితే వచ్చి పడుతుంది. వ్యవసాయదారులకు కూడా బ్రహ్మాండమైన దిగుబడి వస్తుందండి రాబోయే కాలంలో. రాశికి విడివిడిగా చూసుకుంటే మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో శుక్రుడితో కలవడం ఒక విశేషమైన కలయిక. జనవరి 12 లోపు ఈ రాశి వారికి జీవితంలో కొన్ని అద్భుత శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఉన్నత స్థితి, ధనయోగాలు తప్పకుండా కలుగుతాయండి. అలాగే వీరికి ఉద్యోగంలో మంచి పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఎన్నో అవకాశాలు ద్వారాలు తెరుచుకుంటాయండి. నిరుద్యోగులకైతే మంచి ఆఫర్లతో మీకు ఉద్యోగాలు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా ఊపందుకుంటాయండి. మంచి లాభాలు కూడా పొందుతారు. అనుకోకుండా ఆస్తి మంచి ధర పలకడం లేదా కలిసి రావటం, అంటే ఆస్తులు మీ పేరుకు రావటం వంటివన్నీ కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సింహరాశి వారికి పంచమ స్థానంలో కుజశుక్రులు కలవడం వల్ల వీరికి కూడా గొప్ప యోగం ఉంటుందండి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఊహించినటువంటి గుర్తింపు లభిస్తుంది. వీరికి డిమాండ్ కూడా బాగా పెరుగుతుందండి. అంటే వీరిలో ఉన్నటువంటి ప్రతిభకు మంచి గుర్తింపుతో పాటు అవసరాలు కంపెనీకి పెరిగిపోతాయి. అలాగే పదోన్నతులు కలగడం వంటివి కూడా జరుగుతాయి. వృత్తి వ్యాపార విషయాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుందండి. షేర్లలో కావచ్చు, స్పెక్యులేషన్లో కావచ్చు, మీ అంచనాలకు మించి లాభాలను తెచ్చిపెడుతుంది. పెళ్లి కానటువంటి వారికి అందరికీ కూడా మంచి సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం సుగమం అవుతుందండి.
వాటికి మీరు ప్రయత్నించేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు ఏదైనా ఉంటే వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వివాహ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అలాగే సంతానం మంచి అభివృద్ధిలో ఉంటారండి. తులారాశి వారికి శుక్రుడు తృతీయ స్థానంలో కుజుడితో కలవడం వల్ల ఏ ప్రయత్నం చేసినా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే మీరు గృహ నిర్మాణం కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, అలాగే వ్యాపారాలు, కొత్త కొత్త పెట్టుబడులు, ప్రతి విషయంలోనూ చాలా అవలీలగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద ఆదాయం బాగా వృద్ధి చెందుతుందండి. బాకీలు వసూలై చేతికి డబ్బులు అందిపోతుంది. మీకు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి బాకీలన్నీ కూడా అవలీలగా మీ చేతికి దొరుకుతుంది. లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయండి. పెద్ద పెద్ద నాయకులతో కావచ్చు, లేదా అధికారులతో కావచ్చు, మీ పరిచయం అనేది ఏదో ఒక రూపేణ లాభాన్ని అయితే తెచ్చిపెడుతుంది. ఉద్యోగ విషయాల్లో కావచ్చు, ఇంకా కుటుంబంలో మీ పిల్లల పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ఆస్తి వివాదాలు, అలాగే కోర్టు కేసులు కూడా మీకు తుదిగా అనుకూలంగా పరిష్కారం అవుతుందండి. అంటే మొదట్లో ఏ విధంగా ఉన్నా కానీ చివరిలో మాత్రం మీకే అనుకూలంగా పరిష్కారాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం చాలా చక్కగా ఉందండి. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందటం, చాలా వరకు మీరు ఎన్నడూ చూడనటువంటి లాభాలను చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. శుభవార్తలు బాగా వింటారండి మీరు. వృశ్చిక రాశి వారికేమో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో శుక్రుడితో కలవడం వల్ల రాజయోగము, అలాగే రాజగౌరవాలు కలుగుతాయండి. ఉద్యోగ పరంగానే కాకుండా చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో సామాజికంగా కూడా మంచి రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో అయితే తప్పకుండా పెద్ద పెద్ద పదవులు చేపట్టేటువంటి అవకాశాలు ఉంటుందండి. వృత్తి వ్యాపారాల్లో అందలం ఎక్కేటువంటి అవకాశం, ప్రముఖుల చేత గుర్తింపు లభ్యం, గృహ వాహన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సంపన్న కుటుంబంతో వీరికి కూడా పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా అలా అలా సాగిపోతుంది. ధనుసు రాశి వారికి కుజ శుక్రులు కలవడం వల్ల, అంటే ఇదే రాశిలో కుజ శుక్రులు కలవటం వల్ల ఉద్యోగంలో ఇంపార్టెన్సీ బాగా పెరుగుతుంది. వీరికి అధికార యోగం పట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళటం, పెళ్లి కుదరడం అన్నీ అలా అలా జరిగిపోతాయండి. చక్కగా ఉంది వీరికి. వృత్తి వ్యాపారాల ద్వారా లాభాలు పొందటం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు పెరగటం, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు చాలా వరకు అందుతాయి. విదేశీ యానానికి ఆటంకాలన్నీ తొలగి అనేక మార్గాల్లో మీకు ఆదాయం అయితే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం కూడా కాస్త కుదుటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి లాభస్థానంలో శుక్రకుజుల యొక్క కలయిక వల్ల అనేక విధాలుగా అదృష్టాలైతే తలుపులు తెరుచుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి చక్కటి అవకాశాలు ఉంది. మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం కలుగుతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. అంటే సంఘంలో గౌరవింపబడడం ఎక్కువగా ఉంటుందండి. ఉద్యోగంలో సమర్థతకు, ప్రతిభకు ఆశించినటువంటి గౌరవం దక్కుతుంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలో ఎనలేని ఖ్యాతిని గడిస్తారండి. ఈ విధంగా నూతన సంవత్సరం ఆరంభానికి ముందే శుభ పరిణామాలు ఈ 6 రాశులకు చోటు చేసుకున్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.